మసూదన్ రెడ్డి గారు, బోనమ్మ గారు నేను చేసిన వ్యాఖ్యలు మరోసారి మీకు చురకలు వేశాయి. ఇప్పటికైనా భవిష్యత్తులో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ నాయకుడైనా కానీ మరి ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది మరోసారి ఆవిడ చెప్పకనే చెప్పారు. ఏమంటారు? ఇప్పుడు తల్లి బోనమ్మ గారి మీద కామెంట్ చేశారు అనేటువంటి అభియోగాలు ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళని క్షమించాలనేటువంటి కామెంట్స్. అది ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అంటగట్టడమే చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆ రోజు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, బోనమ్మ గారిని ఎవరైనా సరే మా ఎమ్మెల్యేలు ఆమెను కించపరిచారో లేకుంటే ఆమె మనసుకు నొప్పించారో ఆమెను ఈ విధంగా మాట్లాడి కానీ ఉంటే మా కన్నీటితో ఆమె పాదాలు కడగతాం అనేటువంటి ఒక మాట పబ్లిక్ గా వచ్చి ప్రెస్ ముందు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు నేను ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, ఏ మహిళ మీద అయినా సరే అటువంటి కామెంట్లు చేసేటువంటి దుర్మార్గుల్ని, నీచమైనటువంటి బుద్ధి కలిగిన ఏ ఒక్కరిని కూడా క్షమించడానికి రాష్ట్రంలో క్షమించడానికి వీలు లేదు. వాళ్ళకి తగిన శిక్ష, తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని నేను కరాఖండిగా చెప్పగలను. ఆ తర్వాత ఈ మధ్యలో కొంచెం ఇంటరాక్షన్ సార్, మధ్యలో కొంచెం బ్రేక్. ఆమె ఈ విషయాన్ని మాట్లాడుతూ ఇంకొక విషయం కూడా ఆమె చెప్పింది సార్. ఎందుకంటే ఉచిత విద్యుత్ నేను 2004లోనే మా వారికి శ్రీవారికి నేను చెప్పాను, ఇవ్వమని చెప్పాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేము. ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని సరిగ్గా అమలుపరచలేకపోయారు అనేటువంటి ఒక కామెంట్ ని చేయడం కూడా ఆమె రాజకీయ రంగు పొలుక్కున్నది. ఇక్కడ అదే ఫస్ట్ కామెంట్ తో వదిలేసుకుంటే ఇక్కడ రాజకీయ రంగు లేదు. ఇక్కడ వచ్చేసరికి రాజకీయ రంగు ఈ ఏదైతే ఈ కామెంట్స్ కూడా జారీ చేసిందో ఇక్కడ రాజకీయ రంగు ఖచ్చితంగా పొలుక్కుంది. రాజకీయాన్ని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారి రైతులకి ఇదే కరెంటు విషయంలో బషీర్బాగ్ లో పోతే 4 రైతుల్ని తుపాకులతో కాల్చి చంపించి గుర్రాలతో తొక్కిచ్చి వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులు చేశాడో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రైతుల గురించి అది చెప్పినటువంటి భువనేశ్వరమ్మ కూడా అది కూడా చెప్పుంటే బాగుండే ఉండేది అనేది నేను నాకు మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఉచిత విద్యుత్ వచ్చే కలిగి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మీరు మాట్లాడుతూ మసూదన్ రెడ్డి గారు ఆగండి. ఎందుకంత రూడ్నెస్? ఎందుకంత రూడ్నెస్? అంత అవసరం ఏముంది? ఎందుకంత రూడ్నెస్ ఎందుకు? కాదు అంత రూడ్నెస్ ఎందుకు? మసూదన్ రెడ్డి గారు కావాలంటే ఆగమంటే ఆగుతారు. అంత ఆవేశం ఎందుకండి? అంత ఆవేశం ఎందుకు? డిబేట్ ఒక్కొక్క సందర్భంలో రాజకీయ పరంగా ఏదో మా అడుగుందామని చూస్తారు. దానికి అంత ఆవేశం ఎందుకు? అంత మీరు కొన్ని ఛానల్స్కి వెళ్ళి అలవాటైపోయి మసూదన్ రెడ్డి గారు కొన్ని ఛానల్స్కి వెళ్ళి మీకు అలవాటైపోయినట్టుంది. ఫస్ట్ లో అలా ఉండేవాళ్ళు కాదు మీరు. ఎందుకంటే ఈ రోజు మీరు చేసింది కూడా అట్టే ఉంది సార్. నాకు అడ్డుకోవడం ఎందుకంటే తప్పుడు ఎప్పుడు తప్పు మాట్లాడారు సార్. నేను మీరు ప్యానల్లో ఎవరితో చెప్పించగలరు. నేను అడ్డుకున్నాను, అది కూడా అడ్డుకుంది ఏంటి? పాయింట్ వైజ్ అది కూడా అది అడ్డుకోవడం అందరూ. ఒక నిమిషం ఆగండి. ఐ వాంట్ ఈల్డ్. మీరు బురద చల్లినంత మాత్రం నేను ఏం తీసేసుకోవడానికి సిద్ధంగా లేను. వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎంతసేపు మాట్లాడారు, మీకు ఎంత అవకాశం ఇచ్చా. ఇంకా మాట్లాడితే శిరీష్ గారికి తక్కువ సమయం ఇచ్చా, ఇంకా మాట్లాడితే ఏ ప్యానల్ మెంబర్కి ఇవ్వనంత ఎక్కువ సమయం మీకు ఇచ్చాను. కాకపోతే సర్టన్ పాయింట్స్ దగ్గర మీకు క్లారిఫికేషన్ కోసం యాజ్ ఏ మోడరేటర్గా, యాంకర్గా దాన్ని అడ్డుకోవడం అన్నారు సార్. దాన్ని ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది డిబేట్. అది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కూడా. కాబట్టి అనవసరంగా మీరు బురద చల్లొద్దు. ఓకే, మీ పాయింట్స్ మీరు చెప్పండి. రెండోది, బషీర్బాగు విద్యుత్ ఉద్యమం గురించి ఎత్తారు కాబట్టి నేను చిన్నోడైనా నాకు బాగానే అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీస్తో చేసిన ఉద్యమంలో ఆ రోజు బలైపోయినటువంటి ముగ్గురు కూడా నాట్ కాంగ్రెస్ పీపుల్, సిపిఐ సిపిఎం కార్యకర్తలు ఆ రోజు. కాబట్టి ఉద్యమాల్లో ఎవరు ఎదురొడ్డి ప్రాణాలు కోల్పోయి ఆ రోజు అధికార మార్పిడికి కారణమయ్యారో అది తులసిరెడ్డి గారికి బాగా తెలుసు, కాంగ్రెస్ నాయకులకు బాగా తెలుసు. కాబట్టి ఏంటంటే డోంట్ గో ఫర్ దట్ క్రెడిట్. ఓకే,
క్రెడిట్ ఎవరికి రావాలో సార్, నేను కూడా ఆ రోజు కాంగ్రెస్ వాడినే క్రెడిట్ సార్, అని కూడా కాంగ్రెస్ అన్నాను నేను. వాడినే అది కూడా. క్రెడిట్ అని కూడా అన్నాను నేను. సార్, నేను కూడా ఆ రోజు కాంగ్రెస్ వాడినే సార్. రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, Yes, రాజశేఖర రెడ్డి గారి విశ్వాసపాత్రుడిని. చంద్రబాబు నాయుడు ప్రైవేట్ విద్యుత్ సంస్కరణలను అమలు పరిచినటువంటి మొదటి వ్యక్తిగా ఆయన ఈ రోజుకి తప్పు చేశానని ఒప్పుకోడు, చాలా గొప్పగా చెప్తాడు. ఎస్, తప్పేం లేదు, అది ఆయన స్టాండ్. అది ఎట్ ది సేమ్ టైం నిన్న బోనమ్మ గారు ఉన్నదే చెప్పారు కదా, ఓకే మంచిదే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ బ్యారియర్ని దాటుకొని వెళ్ళి ఉచిత విద్యుత్ అప్లై చేశానన్నాడు, ఇచ్చానన్నాడు. ఎట్ ది సేమ్ టైం ఆవిడ హానెస్ట్గానే చెప్పింది కదా, అది ఇవ్వటానికి నాతో సాధ్యపడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి వ్యూ పాయింట్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు ఓకే అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కుదరదు అన్నాడు, నాతో కాదన్నాడు 2014లో. కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటే ప్రజలు వదిలేస్తాడు, ప్రజలు చూసుకుంటారు. ఇవన్నీ అందరికీ. కాబట్టి ఏంటంటే ఆ రోజు విద్యుత్ మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్పాను. ఆ రోజు అసూలు బాసింది ఎవరో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తున్న